బాగా చెప్పవరా. రైట్. సింహాన్ని ఎలుగుబంటిని దావీదు గారు ఏం చేశాడు? ఎవరితో దేంతో చంపాడు? చంపేశాడు. ఏముందరా చెప్తున్నారా, నాకే బాధ వచ్చేస్తుందిరా, నేర్చుకోలేకపోయినా. సరే, మీరు నాకంటే గొప్పవారా మీరు. అబ్బా బాబాయ్ చెప్పలు కొట్టండి మీరందరూ మీరే. సరే, మరి దావీదు గారికి ఆ నాన్న పేరు ఏం పేరు చెప్పురా. దావీదు తండ్రి పేరు చెప్పాను కదా, నువ్వు చెప్పరా. అక్షి చెప్పరా, చెప్పు. చెప్పొద్దు అమలు చెప్పరా. అదే మిల్కి చెప్పరా. దావీదు తండ్రి పేరు చెప్పు. బాగా చెప్ప. వెరీ గుడ్. ఎస్ఐ సూపర్ చెప్పింది రబ్బియాల. మర్చిపోతుంది కదా. మరి ఇవన్నీ మరి గిఫ్ట్లు వస్తాయి నీకు, మళ్ళీ మర్చిపోకూడదు. ఇప్పుడు నుంచి వస్తాయి. ఎస్ఐకి ఎంతమంది కొడుకులు అన్నావు? 8 కదా. ముగ్గురు ఎక్కడ పని చేస్తున్నారు? గొర్రెలు కాపరి చిన్నవాడు. పెద్దోళ్ళు ముగ్గురు ఎక్కడ పని చేస్తున్నారు? మిలిటరీ. బాగా చెప్పిందిరా. సైన్యంలో పని చేస్తున్నారు కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారా? 1 2 3 4 5 6 7 ఈయనేమో తండ్రి, ఈయనెవరు? ఎస్ఐ. వీళ్ళందరూ కలిసి ఎనబండుగురు. ఒక రోజున ఈయన పేరు సమూయేలు. ఏం పేరు? ఏం పేరు? ఇక్కడ ఎవరున్నారు? శామ్యులు ఉన్నారు. పేరు లేదు కదా. సమూయేలు. ఈ సమూయేలు తాత, పెద్ద తాత. ఈయన ఎవరండి? తాత. చాలా మంచి దేవుని ప్రవక్త. ఎవరండి? మంచి దేవుని ప్రవక్త. దీన్ని ఇంకోలా చెప్పాలంటే మంచి దైవజనుడు. చెప్పండి, ఎవరు? చిన్నప్పటి నుంచే దేవుణ్ణి ఎరిగినవాడు. చెప్పండి, దేవుణ్ణి ఎరిగినవాడు. మీరు ఎవరైనా దేవుని స్వరం విన్నారా? వినలేదు కదా. వీళ్ళమ్మ చిన్నప్పుడే ఏం చేసింది తెలుసా? ఇంతప్పుడు ఏం చేసింది? తీసుకెళ్ళి మందిరంలో వదిలేసింది. వదిలేస్తే వీడు ఉంటాడా? ఉంటావురా? ఉండవు కదా. ఉండవు. చూడు, ఆ చెప్తున్నాడు సిగ్గు లేకుండా ఉండనంటున్నాడు. కానీ వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి జాన్వేసిలి ఏం చేసింది? ఏలీ తాతని ఒక యాజకుడికి అప్పు చెప్పేసింది. అయ్యా, ఈ బిడ్డ ఒకసారి లేకరా చెప్తాను. ఒకసారి లేదు, ఒకసారి రా, ఇట్లా చెప్తాను. జాన్వేసిలి ఇట్లా ఇల్లు ఎక్కడ ఒకసారి వదిలే. సరే, అయితే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఏలీ తాత దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా, ఈ చిన్న బిడ్డ ఇక్కడే ఉంటాడు, ఇంకెప్పుడు మా దగ్గరికి రాడు, మీరే పెంచండి అంది. ఓ, అది అమ్మెత్తుంది. ఈయన్ని మీ అమ్మెత్తుందా? ఇవ్వదు కదా. ఇవ్వదు. అది గారు చెప్తారు మంచిగానే. అయితే అలాగ చిన్నప్పటి నుంచే, నన్ను చూడండి మీరు, చిన్నప్పటి నుంచి ఈయన ఏం పేరు? ఈయన పేరు ఏం పేరు చెప్పాం? ఏం పేరు రా? గడి చెప్పండి. ఏం పేరు రా? జాన్వేసి ఏం పేరు రా? సమూయేలు. ఈ సమూయేలు చిన్నప్పటి నుంచి దేవుని స్వరాన్ని విన్నవాడు. అయితే ఒకరోజు దేవుడు సమూయేలు పిలిచి, సమూయేలు సమూయేలు, ఈ యొక్క ఎవరు? ఈయన ఊరే ఊరు? బాగా చెప్పారా. బెత్లెహేమునకు వెళ్ళి ఈ మనిషి పేరు ఏం పేరు? ఈ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక అన్ని వాళ్ళ పిల్లల్లో రాజుని చేస్తాను అన్నాడు. ఎవరిని? ఈ సమూయేలు గాడిదను, తైలపు కొమ్మును తీసుకుని ఏం చేశాడు? ఏ ఊరికి వెళ్ళాడు? బెత్లెహేములోకి. ఓ పాట ఉంది, నాకు గుర్తొచ్చిన పాట. దేవుడు అన్నాడంట, ప్రవక్త సమూయేలు రమ్ము అనంట. యెషయి
ఇంటికి పొమ్ము, యెష్షయి ఇంటికి పొమ్ము, ఇశ్రాయేలు రాజు. ఎవరంటే ఇశ్రాయేలు రాజు. నేను ఏర్పరచుకున్నాను. నేను ఏర్పరచుకున్నాను. దేవుడు ఏమన్నాడు? నేను ఏర్పరచుకున్నాను. ప్రవక్త సమూయేలుని ఏమన్నాడు? రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెష్షయి ఇంటికి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలు రాజు దగ్గరికి, రాజుని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి వీళ్ళ ఇంటికి వెళ్ళు అన్నాడు. అమ్మ బాబోయ్, రాజుగారు అవడం అంటే గొప్ప కదా? ఏరా గొప్ప కాదా? చెప్పండి, గొప్ప కాదా? గొప్ప. కాబట్టి ఆ గొప్ప రాజుని చేయడానికి సమూయేలేమో ఎవరింటికి వెళ్ళాడు? యెష్షయి ఇంటికి వెళ్ళాడు. యెష్షయి సమూయేలు చూడగానే కూర్చున్న వాడు లేచి నిలబడ్డాడు. సమూయేలు అంటే భయమేసి ఆ ఊర్లో వారు అందరూ ఏమన్నా తెలుసా? సమూయేలుతో ఏమన్నా తెలుసా? అమ్మో, సమూయేలు గారు ఇలా కట్టుకుని భయపడిపోయి వణికిపోతున్నారు. సమూయేలు చూడగానే వణికిపోయి ఏమన్నారు తెలుసా? నువ్వు సమాధానం వస్తున్నావా మా ఊరు అన్నారు. అంటే ఈయన అన్నాడు నవ్వుకుంటూ, లేదు లేదు, నేను సమాధానం వస్తున్నాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? దేవునికి బలి అర్పిద్దామని వచ్చాను, మీరందరూ రండి అన్నాను అని యెష్షయి ఇంటికి వెళ్ళి, ఎవరింటికి వెళ్తున్నారండి అడిగారు. యెష్షయి ఇంటికి వెళ్దామని అంటే అందరూ వచ్చారు. అప్పుడు యెష్షయి అడిగాడు, అయ్యా ఇలా చేతి కట్టుకుని సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా ప్రవక్త గారు, మీరు మా దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ఎవరన్నా మన ఇంటికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారా? మన ఎమ్మెల్యే గారి పేరు ఏం పేరురా? సిరి బాలరాజు గారు ఇప్పుడు వచ్చారు మన ఇంటికి. ఒకవేళ అకస్మాత్తుగా మీ ఇంటికి వచ్చారనుకోరా అమూల్య, వెంటనే నీకేం భయం వస్తుంది? ఏమొస్తుంది? భయమేసేస్తుంది కదా. అమ్మో, వీళ్ళు ఎందుకు వచ్చారు? పోలీసులు వచ్చి ఒరే దీక్షిత్ ఎవడరా అన్నారు అనుకోండి, వెంటనే దీక్షిత్ గారు ఏమైపోద్ది? ఏమైపోతాడు? మాయమైపోతాడా? భయపడిపోయి గరగడ ఉరికిపోతాడు. కాబట్టి ఈ యెష్షయి అడిగాడు, సమూయేలు గారు, చూడు, సమూయేలు గారు మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా సమూయేలు? నువ్వేమి భయపడకు, నేను మీ పిల్లల్లో ఒక ఆయన్ని రాజుగా చేస్తామనుకున్నాను, దేవుడు చెప్పాడు, మీ పిల్లలందరినీ పిలవండి అన్నాడు. ఇప్పుడు మీ బియోలాలు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీ అమ్మాయిలందరినీ పిలువు, మీ పిల్లలందరినీ పిలువు అనుకోండి, మా అమ్మాయి ఒకటే అని చెప్తారా? ఎంతమంది చెప్తారా? మీ నాన్న దగ్గరికి వచ్చి మీ పిల్లలు పిలువు అంటే ఎంతమంది పిలుస్తాడు? ఇద్దరు కదా. అమూల్య దగ్గరకు వచ్చి మీ పిల్లలు ఎంతమంది అని పిలిస్తే మీ నాన్న ఎంతమంది తీసుకొస్తాడు? ఒక్కరినే తీసుకొస్తాడు కదా. అయితే వినండి, అయితే ఈ యెష్షయి ఎంతమంది పిల్లలు? 8 మంది. కానీ 8వ వాడు దావీదు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? ఈయన్ని మర్చిపోయి, దావీదుని మర్చిపోయి 7గురిని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఏదైనా పెళ్ళి అయితే, ఏదైనా మీ ఇంట్లో పెళ్ళి అయింది అనుకోరా, మీరు హాస్టల్లో ఉన్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు హాస్టల్లో తీసుకొస్తారా తీసుకురారా? అదెందుకు బియోలా చదువు రావడానికి అని ఉంచేస్తారా? ఏరా, ఇప్పుడు మీరు హాస్టల్లో ఉన్నారనుకోండి రా, హాస్టల్లో ఉన్నప్పుడు ఏదైనా మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని తీసుకొస్తారు మీ అమ్మ, మీ నాన్న తీసుకురారా? కానీ వీళ్ళు ఈయన ఏం చేసేది తెలుసా? వీడు దేనికి పనికిరాడు అనుకుని, గొర్రెలు కాసేవాడు గుడ్లు కాసేవాడు ఎందుకు పనికొస్తాడా? రాజు అవుతాడు అనుకుంటారా? దీక్షిత్ అనుకుంటారా? అనుకోరు. చూసారా? అయితే అలాంటి సమయంలో 7గురిని తీసుకొచ్చి నిలబెట్టాడు. నిలబెడితే వీడు పెద్దోడు ఎలాగున్నాడు రా? పెద్దోడు ఎలాగుంది తెలుసా? 6 అడుగులు ఉన్నాడు. మంచి చూడు కండలు ఎలా ఉన్నాయి? కండల్లాగా ఉన్నాయి. ఇలా బాక్సింగ్ ఎలాగున్నాయి? ఇది మంచి ఏంటి బాడీ బిల్డింగ్ ఇలాగున్నాడు. ఉండగానే 8 అడుగులు ఉన్నాడు. ఎంత ఉన్నాడు? 6 అడుగులు పైన ఉన్నాడు. ఉండగానే ఈ ప్రవక్త ఏమనుకున్నాడు తెలుసా? అరే ఈడేరా రాజు, ఈడేరా
రాజు దేవుడు ఏర్పరచుకున్నవాడు ఈడేరా అని చెప్పి తైలపు కొమ్ము తీసి ఇలాగ పోయిపోయాడంట. ఇలాగ పోయిపోతే వెంటనే దేవుడు అన్నాడు, సమూయేలు సమూయేలు ఆగు అన్నాడు. సమూయేలు డౌట్ వచ్చింది, ఏంటి ఆగమన్నాడు అని దేవుని వైపు చూస్తే దేవుడు ఎక్కడున్నాడు రా? పైన ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆగాగు, ఇతను కాదు, 6 అడుగులోడు, ఇంత ఆజానుభావుడు కాదా, ఇతను కాదు అన్నాడు. అయితే అప్పుడు దేవుడు అన్నాడు, మనుషులు పై రూపం చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను. దేవుడు ఎవరు చూస్తాడు? మనుషులు పై రూపాన్ని చూస్తారు కదా. వీడు నల్లోడా, వీడి ఎర్రోడా. ఎర్రోడైతే ఏం చేస్తారా? ఎర్రపిల్లడైతే ఏం చేస్తారా? ఎంత బాగున్నాడో అని చెప్పి నువ్వు ఎర్రపిల్లడు, వీడు మంచి ఎర్రపిల్లడు కదా అని చెప్పి ఇలాగా బుగ్గు ఉంటాడు కదా. అలాగే ఆక్ష అలాగా నల్లగా ఉన్నారు కొన్ని. ఆక్ష మీరు తెచ్చుకుంటారు ఎవరైనా? ఎరా జాన్వేసులు గారు ఎర్రగా ఉన్నాడు కాబట్టి అటు ఆడి కాడి ముద్దు తెచ్చుకున్నాడు కదా. కాబట్టి అలాగ మనము అబ్బో ఈ నల్లోళ్ళరా, అబ్బో ఈ ఎర్రోళ్ళరా, అబ్బో వీళ్ళు వాళ్ళరా వీళ్ళరా అనుకుంటాం కదా. కానీ దేవుడు ఎర్రోళ్ళైనా నల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా దేవుని దృష్టిలో అందరూ సమానం. ఎవర్రా జాన్వేసులే? దేవుని దృష్టిలో ఎవరు? సమానం. కాబట్టి మొదటోడు కాదు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? మొదటోడు కాదు. అమ్మ బాబోయ్. అయితే ఇంకా రెండో వాడిని తీసుకొచ్చారు. రెండో వాడిని తీసుకొస్తే దేవుడు ఏమన్నాడు? రెండోవాడు కూడా కాదు. మూడో వాడిని తీసుకొచ్చారు. మూడోవాడు కాదు. నాలుగోవాడిని తీసుకొచ్చారు. నాలుగోవాడు కూడా కాలేదు. ఐదో వాడు వచ్చారు. అదిగో వస్తుంది గొర్రెల కాపరి. 7వ వాడు గొర్రెల కాపరి వస్తుంది. సరే చూడండి. అయితే ఇప్పుడు ఎంతమంది తీసుకొచ్చారు? 5గురు తెచ్చారు. 5గురు తెస్తే 5గురు కూడా ఏమయ్యారు? 6వ వాడిని తీసుకొచ్చారు. 6వ వాడు కూడా కాదు. 7వ వాడు కూడా తీసుకొచ్చారు. 7వ వాడు కాదు. అప్పుడు సమూయేలుకి డౌట్ వచ్చింది. ఏమొచ్చిందిరా? డౌట్ ఏమంటారు రా తెలుగులో? అబ్బా ఏం చెప్పితీరా. అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పు ఎక్కడికి వెళ్ళాడు? యెషయా దగ్గరికి వెళ్ళి. అబ్బా ఏం చెప్పారు చెప్పలు కొట్టండి రా. సరే గ్రేస్ బాగా చెప్పింది. యెషయా దగ్గరికి వెళ్ళి ఏమడిగారు తెలుసా? వీళ్ళేనా ఇంకెవరైనా నీ పిల్లలు ఉన్నారా అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసు? యెషయా అమ్మమ్మమ్మ మర్చిపోయాను. మనం ఏం చేస్తాం మర్చిపోతే? అయ్యో చెప్పండి ఎలాగంటారా? అయ్యో మర్చిపోయాను. ఇంకో కడసారి వాడు ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు అని చెప్పాడా? వాడు ఏం చేస్తాడు? గొర్రెలు కాయచున్నాడు. ఏం కాయచున్నాడు? అప్పుడు సమూయేలు ఏమనుకునొచ్చు? మనం ఏమనుకుంటాం? ఇంత 6 అడుగుల ఆజానుభావుల్నే వద్దన్నాడు, ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? రాజు అవుతాడా? గొడ్లు కాసేవాడు రాజు. ఇటు వచ్చారు పక్క ముందు అనుకున్నాండి మనసులో. అక్కడ కూర్చో తర్వాత అక్కడ కూర్చో ఇందా. కాబట్టి జాన్వేసులు అని చూడరా. ఓరి ఇంకెక్కడున్నారు? ఎవరున్నారు అక్కడ? సరే నేను చూడండి. అయితే ఈ జాన్వేసులు పెన్సిల్ కావాలంటరా? రై ఏం కావాలంట? బ్యాగ్ లో తెచ్చినట్టుందా? సరే తర్వాత అయితే ఎక్కడ ఆగా మనం? చెప్పు. గొర్రెల కాపరి. అయితే సమూయేలు వెంటనే ఏమన్నాడు తెలుసా? వాని వెంటనే పిలువు అన్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? అప్పుడు దావీదుగా ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు గొర్రెల కాపరి? ఎక్కడున్నాడు? ఎక్కడ కాస్తున్నాడు? ఎడారి కాదు, ఎడారిలో చెప్పాడు. ఎడారిలో. అప్పుడు వెంటనే తేజ గారు లాంటి పంపించి ఒరే తేజ మా అబ్బాయిని తీసుకురండిరా అన్నాడు.
అప్పుడు దావీదు గారు అక్కడ ఏం చేస్తున్నాడు? వెళ్ళేటప్పుడు తేజ వెళ్ళేటప్పటికి తెలుసా ఏం చేస్తున్నాడు? రా కూర్చొని గొర్రెలు కాస్తున్నాడు. నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువాలేదిలలో అని పాట పాడుతున్నాడు. ఏం పాట చెప్పండి? నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువలేదు. చూడు ఏ పాట పాడుతున్నారు పాడండి. నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువాలేదిలలో నాకేమి కొదువాలేదిలలో అని చెట్టు కింద కూర్చుని ఏం పాడుతున్నాడు? పాటలు పాడుతున్నాడు, దేవునికి స్మరించుకుంటా ఉన్నాడు. అలాంటి సమయంలో ఒకడు వచ్చి ఏం చెప్పాడు? రే మీ నాన్న రమ్మన్నాడు అర్జెంటుగా, నువ్వు రారా అన్నాడు. అప్పుడు మనమైతే ఏం చేద్దురా? నేను రాను పో, ఎప్పుడు రమ్మంటే ఎలా కొత్తాను? రే అమ్మ నాన్న పిలిస్తే ఏమంటారు? రే అమూల్య తప్ప ఒరే ఎవరు ప్రజ్వల నీకు గిఫ్ట్ కావాలా వద్దురా? వినండి. వద్దనలేదు మంచిది. రైట్. ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? ఒరే మీ నాన్న పిలుస్తున్నారు రారా అంటే మన కోపం వచ్చి వెళ్తావా? ఏమంటావు? నేను రాను పో. ఒరే మీ నాన్న పిలుతుంటే మా నాన్న పిలిచినా మా నాన్న పిలిచినా నేను రాను అంటాం. అంటారా? అన్నారా లేదు చెప్పండి రా మరి ఇదిగా. కాబట్టి రికార్డ్ అవుతుంది. సరే ఎక్కడికి వచ్చాం మనం? మీ నాన్న పిలుస్తున్నాడు రా అని అనగానే మనమైతే ఏముందో నేను రాను పో అందు. మా నాన్నేమో మా అందరికేమో ఇంటి దగ్గర పెట్టి నన్ను ఎక్కడ పెట్టాడు? గొర్రెల దగ్గర పెట్టాడు. నేను ఒక్కడో దొరికానా మా నాన్నకి? నేను రాను అందు. కానీ ఆయన అలాగనలేదు. నాన్న పిలవగానే ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు సమూయేలుకి ఎలా కనబడ్డాడు తెలిసినా? ఎలా కనబడ్డాడు సమూయేలుకి? ఎర్రగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడురా? చక్కని కళ్ళున్నాయంట. చూడగానే దేవుడు కూడా నచ్చేశాడు. ఎవరికి నచ్చాడు? వీళ్ళందరికి నచ్చాడు. ఈయన నచ్చలేదు. మనుషులకి నచ్చదా, కానీ ఎవరికి నచ్చాడు? అంతే. దేవుడికి నచ్చితే మనుషులకి నచ్చం, మనుషులకు నచ్చితే మనకి ఎవరికి నచ్చాలి? మనం ఎక్కడ నోరిప్పుగా తల్లి అమ్మా యాపిల్ పండు ఎవరు ఏం చేస్తున్నాడు? ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. కాబట్టి దేవుడికి నచ్చాడు కనుక దేవుడు ఏం చేశాడు? రాజుని చూడు ఏం చేశాడు? అభిషేకించి రాజును చేశాడు. కాబట్టి దేవునికి నచ్చాలి అంటే దావీదు లాగా మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏమన్నాడు? మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఎవరు చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఎవరు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉండాలి. కాబట్టి మన హృదయం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకు ఇవ్వాలి. మరి యేసయ్యకు ఇవ్వాలంటే బలవంతంగా వస్తాడు యేసయ్య మన దగ్గరికి? రాడు. ఏమని వెళ్ళాలి? యేసయ్య నా హృదయంలోనికి రండి. చెప్పండి, ఏమని చెప్పాలి? రండి, నాలో ఉండండి, నాతో కూడా ఉండండి, నాకు కాపరిగా ఉండండి. నాకు కాపరిగా ఉంటే నాకేమీ కొదువలేదు. కాబట్టి దావీదును దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు.
దీవిస్తాడా లేదా? మరి దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? తన హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవుడికి. యేసయ్యకు ఇచ్చాడు కదా. ఇచ్చాడా లేదా? ఎరా ఇచ్చాడా లేదా? మరి మీ హృదయాన్ని దేవునికి ఇస్తారా? ఇచ్చును చేయొద్దండి. యేసయ్యకి నా హృదయాన్ని ఇస్తాను అని వాళ్ళు చేయొద్దండి రా. ఎవరా? పోలే చిన్న పిల్లలు కదా. మీరు అరే నీ హృదయం అరే నువ్వా చేపకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మోకరించండి, మోకరించండి. అరే ఇవ్వపోయిన పనులు వచ్చేవారు పెట్టదులే. మోకరించండి రా. 1 ఇప్పుడు కాదు కదా. 2 3 మోకరించండి. ఆయన వెనకాల చెప్పండి. అరే అయిపోయిందండి. ప్రియమైన తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనాలు. యేసయ్యా దావీదు ఏ విధంగా అయితే తన హృదయాన్ని నీకు ఇచ్చాడో నేను కూడా నా హృదయాన్ని ఈ సాయంకాల సమయమందు మీకు ఇస్తున్నాను. మనుషులు పై రూపమును చూస్తారు. తండ్రి మీరు హృదయాలను చూసే దేవుడు అని నేను ఎరిగి ఉన్నాను. నా హృదయంలోనికి రండి. నా హృదయాన్ని మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు రక్తముతో కడిగి శుద్ధీకరించండి. నాతో కూడా ఉండండి. నాకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే మోకరించాలి. అలాగే మోకరించాలి. మీరు చేసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు, మీరు చెప్పొద్దు, మీరు చేసుకున్న తీర్మానం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తారు. ప్రార్థన చేసుకుని మోకరించండి. మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి వందనాలు. ప్రభువా, ఈ చిన్న పిల్లలు తన హృదయాన్ని మీకు ఇస్తారని చేయి పైకెత్తి ఉన్నారు. చేయి పైకెత్తిన వారి చేయిని మీరు పట్టుకోండి. ఈ బాల్యంలోనే మిమ్మల్ని ఎరిగినట్లుగా మీరు సహాయం చేయండి. రక్షణ మారు మనసు దయచేయండి. వారికి మంచి చదువు, మంచి విద్యాబుద్ధులు నేర్పించండి. వారికి పరలోకపు జ్ఞానం వారికి మీరు దయచేయండి. వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ దావీదుని దీవించిన దేవా, ఈ పిల్లలు కూడా దీవించండి. ఈ పరిచయను ఆస్వాదించమని. కొంత నా డిస్టర్బెన్స్ అయ్యింది, మిగతాది వచ్చేవారు ధ్యానిస్తుండగా సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ సహవాసము చేరి వచ్చే మనకు తోడైంది. దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరచును గాక. అలాగే కూర్చోండి. వెళ్ళి అయ్యి బెలూన్స్ను తర్వాత ఏంటి